guys, welcome back to my channel. Yes, మీ thumbnail చూసినట్టు I'm doing 75 hard challenge and this is my 10th day. బట్ ఇన్ని డేస్ నాకు అంత కాన్ఫిడెన్స్ రాలేదు, మధ్యలోనే క్విట్ చేస్తానేమో అన్న భయంతో నేను ఎలాంటి వీడియోస్ అట్లా రికార్డ్ చేసుకోలేదు. సో వాట్ ఈస్ దిస్ 75 హార్డ్ అంటే లైక్ ఇట్స్ అ మెంటల్ వెల్నెస్ ప్రోగ్రామ్ బేసికలీ. సో ఇందులో కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్లో మనం ఏ ఒక్క రూల్ మిస్ చేసినా మళ్ళీ డే 1 నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఆ రూల్స్ వచ్చేసి ఇక్కడ పోస్ట్ చేస్తా. బట్ రూల్ నెంబర్ 1 ఈజ్ డ్రింక్ ఏ గ్యాలన్ వాటర్ విచ్ ఈస్ 3.8 liters a day. అండ్ రూల్ నెంబర్ 2 టు డూ 2 సెట్ ఆఫ్ 45 minutes వర్కౌట్స్. అందులో ఒకటి డెఫినెట్లీ అవుట్డోర్ వర్కౌట్ అయి ఉండాలి. నేను ఇప్పుడు ఇలా వాక్కి వచ్చినట్టు లైక్ నేను ఈవినింగ్ అయితే అవుట్డోర్స్ అయితే వాక్స్ ప్రిఫర్ చేస్తున్నా. అండ్ డిఫరెంట్ పార్క్స్ అండ్ ట్రైల్స్కి వెళ్తూ ఉంటున్నాను. ఇప్పుడు నేను వచ్చింది ట్రైల్కి, ఇది కూడా చాలా బాగుంది. ట్రైల్ మధ్యలో ఇట్లా ఒక లేక్ లాగా వచ్చిందనమాట. సో నేను మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవుతూ నాకు ఈ లేక్ వచ్చేసరికి ఇక్కడ ఆగాను. అండ్ రూల్ నెంబర్ 3 ఈజ్ అ పిక్ ఏ డైట్. ఇట్ కెన్ బి ఎనీథింగ్, అది మీ ఇష్టం. నేనైతే ఒక బేసిక్ డైటే ఫాలో అవుతున్నాను బికాస్ నేను బేబీ నర్సింగ్ కూడా చేస్తున్నాను. అండ్ రూల్ నెంబర్ 4 వచ్చేసి రీడ్ ఏ బుక్, దట్ టు ఏ నాన్ ఫిక్షనల్ బుక్ 10 pages a day. ఇది నాకైతే ఛాలెంజింగ్ అనే చెప్పొచ్చు బికాజ్ నేను ఇంతకుముందు బుక్స్ ఎప్పుడు ఇలా చదివింది లేదు. అండ్ రూల్ నెంబర్ 5, దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ థింగ్ టు డూ, టు take a picture. Out of all these rules, this is my most favorite thing to do. And ఇవి అన్నమాట రూల్స్. అండ్ ఈ రూల్స్లో ఏ ఒక్క రూల్ మనం మిస్ చేసినా మళ్ళీ డే 1 నుంచి చేయాలి. అండ్ దెర్ ఆర్ నో చీట్ మీల్స్ అండ్ నో ఆల్కహాల్. అసలు నేను చేయగలుగుతాను అన్న కాన్ఫిడెన్స్ అయితే నాకు లేకుండే. డే 3నే క్విట్ చేసేస్తానేమో అన్నట్టు అనిపించింది. బట్ మా మమ్మీ బాజీ వీళ్ళందరూ ఫుల్ పుష్ చేశారు నన్ను. సో 4th day చేసిన తర్వాత మళ్ళీ నాకు కంటిన్యూ అయిపోయింది, ఇంకా అలవాటు అయిపోయినట్టు అయింది. చాలా డేస్ తర్వాత, అంటే ఇన్ని డేస్ నా బాడీ ఫుల్ రెస్ట్ మోడ్లో ఉండి సడన్గా నేను ఒక యాక్టివిటీ స్టార్ట్ చేసేసరికి బాడీ పెయిన్స్ వల్ల నేను ఇంకా చేయలేనేమో అనుకున్నాం. బట్ 10th day దాకా వచ్చాను. ఐ ఫీల్ సో ప్రౌడ్. అందుకని ఇప్పుడు షేర్ చేసుకుందాం, అట్లీస్ట్ ఈ ఛాలెంజ్ గురించి ఇంకెవరికైనా తెలిస్తే ఇట్ మైట్ బి హెల్ప్ఫుల్ ఫర్ దెమ్ అనిపించింది. నాకు ఈ 10 daysకే కొంచెం రిజల్ట్స్ అయితే నేను చూడగలిగాను అనమాట. లైక్ 2 kgs వెయిట్ లూజ్ అయితే అయ్యాను. బట్ ఇది నేను మోర్ దెన్ వెయిట్ లాస్, ఒక ప్రొడక్టివ్ లైఫ్ స్టైల్ కోసం చేస్తున్నాను. హోప్ఫుల్లీ దిస్ హెల్ప్స్ మీ టు గెట్ బ్యాక్ ఆన్ మై ట్రాక్. సో చూడాలి. ఐ విల్ కీప్ ఆన్ పోస్టింగ్ మై అప్డేట్స్, లైక్ ఎలా అవుతుంది, ఈజ్ ఇట్ రియల్లీ వర్త్ ఇట్ డూయింగ్ అని చెప్పేసి. ఈ 75 హార్డ్లో ప్లస్ ఏంటంటే ఎవ్రీథింగ్ మనమే డిసైడ్ చేస్తాం బికాస్ మన డైట్, మన వర్కౌట్స్ అవన్నీ మన చాయిసెస్ అనమాట. సో వాటిని 75 days స్టిక్ అయ్యి ఫాలో అవుతూ ఉండాలి. ఫుల్ స్వెట్ వచ్చేసింది. ఇంకా ఇప్పుడు దాకా కొంచెం గాలి వచ్చింది కాబట్టి ఐఎమ్ ఓకే టు స్టే. అండ్ నేను నా ఛాలెంజ్ రిజల్ట్స్ని మధ్యలో అప్డేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటా, ఒకటేసారి 75 daysకే కాకుండా. సో లెట్స్ సీ హౌ దిస్ జర్నీ గోస్. అండ్ ఇఫ్ యూ లైక్ మై వీడియో దెన్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.